జిజ్ఞాసులందరికీ నమస్తే. ఈ యొక్క అమావాస్య కార్యక్రమము ఈనాటితో ముగిసింది. ఈ సమయముతో మీరందరూ కూడా ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని మా యొక్క కోరిక. కాబట్టి అందరికీ మా ఆహ్వానం ఇదే. ఇప్పుడు వేదముల గురించి కొంచెం సేపు ప్రవచించడం జరుగుతుంది. మానో మహంతముతమానో అర్భకమ్మాన ఉచ్ఛంతముతమాన ఉచ్చితం మానో వదీహి పితరం మోతమాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీరిష. దీని భావము, ఓ రుద్ర, దుఃఖరూపమగు పాపఫలములిచ్చి దుష్టులను ఏర్పించు పరమేశ్వర, నీవు మా యందలి చిన్నలను పెద్దలను గర్భములను తల్లిదండ్రులను ప్రియులను బంధువర్గములను శరీరములను చంపుటకు మమ్ములను ప్రేరేపింపకుము. అంటే వీటందరినీ చంపడానికి, హింసించడానికి, బాధలు పెట్టడానికి మమ్మల్ని ప్రేరేపింపాకు. నీ దండనమునకు పాత్రులము కాకుండునట్టి మార్గమునందు మమ్ములను నడుపుము. అంటే నీ దండనకు మేము పాత్రులము కాకుండా, అంటే పాపములు మాకు రాకుండా చూసుకునే భారం నీదే స్వామి, చెడ్డ కర్మలు మా చేత చేయించాకు స్వామి అని చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రకంగా కోరుకుంటే పరమాత్ముని మనము ఆ రకంగా మనకు బుద్ధి పుట్టిస్తాడు. ఇది చెడ్డ పని మనం చేస్తున్నాము, దీన్ని మానేయాలి, ఇది చెడ్డ పని మనం చేస్తున్నాం, మనం ఏం కోరుకుంటున్నాం దేవుణ్ణి, కాబట్టి కోరుకునేదే చెయ్యాలి అని బుద్ధి మారుతుంది. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది శతపథ బ్రాహ్మణమునందు ఓ శ్లోకం. ఓ పరమగురు పరమాత్మ, నీవు మమ్ములను సన్మార్గము నుండి వేరు చేయక, అంటే సన్మార్గము నుండి ఎప్పుడూ వేరు చెయ్యాకు, దుర్మార్గమునకు పంపాకు, మమ్ములను ఎప్పుడు కూడా అవిద్య అంధకారము నుండి తొలగించి విద్యారూప సూర్యుని పొందచేయుము. అవిద్య అజ్ఞానం అనగా, అవిద్య అనగా మూర్ఖత్వం, అంటే మూఢనమ్మకాలను నమ్మకూడదు అనే జ్ఞానము తెలుసుకోవాలి. విద్యారూప సూర్యుని పొందచేయుము అంటే సూర్యుడు అనగా అందరికీ అంధకారము తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేటటువంటి జ్ఞానాన్ని మాకు సూర్యుని వలె ప్రకాశింపచేయుము అని దీనివలన కోరుతాం. మృత్యురోగము నుండి వేరు చేసి మోక్షానందామృతమును గూర్పుము. మృత్యురోగము అంటే మృత్యు అనగా మరణం, అంటే మరణాసన్నమైనటువంటి బాధలు ఎన్నో పడుతుంటాం. అటువంటి రోగాల నుండి మమ్ములను ఈ రకంగా, అంటే ఈ యొక్క వాటి నుండి మమ్ములను వేరు చేసి పరమేశ్వరుని ప్రార్థన చేయబడునో ఆ విధంగా వాటిని వేరు చేసి పరమేశ్వరుని ప్రార్థించువాడు దాని కొరకు తన శక్తి కొలది ప్రయత్నింపవలను. ఆ విధంగా పరమేశ్వరుని కోరుకొనుటకు, చెడు కార్యక్రమాలు చెయ్యకుండుటకు పరమేశ్వరుని ఆ విధంగా ప్రార్థించాలని చెప్పేసి మనము ఎప్పుడూ కోరుకోవాలి. అంటే ఈ శ్లోకములోని భావం అనగా తాను పురుషార్థము చేసి ప్రార్థింపవలెను. అనగా పురుషార్థం అంటే ప్రయత్నం ఉండాలి, ప్రతిదీ పని చెయ్యాలి. ఊరికే ప్రార్థనలు చేసే మనకు సిద్ధింపవు కోరికలు. కాబట్టి ప్రయత్నము చేస్తూ ప్రార్థన చెయ్యాలి. ఓ పరమేశ్వర, నీవు నా శత్రువులను నాశము చేయుము, నన్ను అందరికంటే గొప్పవానిగా చేయుము, నాకే ప్రతిష్ట కలుగవలయును, నా అధీనములో ఎల్లరూ ఉండవలెను. ఇటువంటి స్వార్థపూరితమైన కోరికలు కోరవద్దు. ఇవి కోరితే భగవంతుడు ఇవ్వడు.
ఈ ప్రార్థనలను ఎన్నడూ చేయరాదు. పరమేశ్వరుడు వారిని స్వీకరింపడు. ఏలయనగా ఇద్దరు శత్రువులు తమ శత్రువు నాశనం కావాలి, తమ శత్రువు నాశనం కావాలి అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఎవరి శత్రువులను ఎవరు నాశనం చేస్తారు? కాబట్టి ఇద్దరు నాశనం అయిపోతారు. ఇద్దరు నాశనమైతే సృష్టి జరగదు. కాబట్టి లోకము అంతయును కూడా సుభిక్షంగా నాశనం పొందకుండా, రోగాలు రాకుండా సుఖంగా ఉండాలి. అందుకు నీ మార్గములో అందరినీ ప్రవేశపెట్టాలి, నీ మార్గమునికే అందరినీ రప్పించాలి స్వామి అని ఇలాగా కోరుకోవాలి. పరమేశ్వరుడు ఈ విధంగా కోరుకోవడం వలన మనకు మంచి చేస్తాడు. మూర్ఖముగా ప్రార్థన చేస్తూ ఒకనాడు పరమేశ్వరుడా ఇటువంటి మూర్ఖమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఒకనాడు మాకు రొట్టెలని స్వామి చేసి పెట్టుము, నా ఇంటిని శుభ్రం చేయము, నా బట్టలు ఉతుకుము, నా పొలమును సాగు చేయము అని కూడా ప్రార్థింపగలరు. అంటే ఇటువంటి కోరికలు నెరవేరవు. ఎప్పుడు కూడా నాకు వాళ్ళని చంపు, వీళ్ళని చంపు, వాడి లెక్క అంతా పోవాలా, వాడు నాశనం కావాలా, ఇట్లా కోరికలు ఎప్పుడూ భగవంతుణ్ణి కోరవద్దు అని అభిప్రాయం. అంటే ఇతరుల నాశమును కోరగా మన మనస్సు ఒక కలుషితమైపోయి వాటి వలన మనకు కూడా పాపము సంభవిస్తుంది అని దీని యొక్క భావం. ఈ రీతిగా పరమేశ్వరునిపై భారం వేసి నువ్వే స్వామి అంతా అని సోమరులై కూర్చుండు వారు మహామూర్ఖులు. ఏలయనగా పరమేశ్వరుడు పురుషార్థము చేయుటకు ఆజ్ఞాపించి ఉన్నాడు. పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిని శ్రమ చేయుటకు, ప్రయత్నం చేయుటకు ఆజ్ఞాపించి ఉన్నాడు వేదములలో. ఊరికే కూక్కుంటే రామ రామ కృష్ణ కృష్ణ దేవుడా దేవుడా అంటే ఏమీ ఇవ్వడు. నువ్వు రెయ్యి పగలు అట్టనే కూర్చొని జపం చేసినా కూడా ఒక 10 రూపాయల వస్తువు కూడా నీకు ఇవ్వడు. ఎవడు దాన్ని ఉల్లంఘించునో పరమేశ్వరుని ఆజ్ఞ అతడు ఎన్నడూ సుఖమును పొందడు. గుర్తుపెట్టుకోండి, ఇది పరమేశ్వరుడు చెప్పింది. కురువన్నే వేహ కర్మాని జిజీవిష శతకం సమాహ అనగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. మనుష్యుడు 100 ఏళ్ల పర్యంతము బ్రతికియున్నంత కాలము కర్మములను చేయుచునే బ్రతుకుటకు ఇష్టపడాలి. నేను చేయలేను, నచ్చత కాదు అనేటువంటి తత్వమే మనం మానుకోవాలి. పరమేశ్వరుడు బ్రతకడానికి మాత్రమే ఇన్ని చేతులు, కాళ్ళు, శరీరము ఇన్ని కదలుటకు, నడుచుటకు, ఇక ఇతరత్ర పనులు చేయుటకు ఈ అవయవాలన్నీ ఇచ్చాడు. మనం పనులు చేయకుండా ఊరికే ముడుచుకొని పనుకుంటే అవి ఇష్యులు బట్టిపోతాయి. ఒక యంత్రమును పని చేయకుండా మూల పెడితే తుప్పుపడతాయి. అట్లాగే ఇవి కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్ని రకరకాలుగా తయారయ్యి పనులు చేయడానికి తరంగావు, కింద ఊకోవడానికి పనికిరావు. ఎక్కడ ఏం చేయాలన్నా కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఎప్పుడో పారుకుంటే అదే పరిస్థితి. కాబట్టి దాన్ని నిత్య పనిలో ప్రవేశపెట్టాలి. శక్తి ఉన్న వాళ్ళు యువశక్తి నుంచి, వయస్సులో నుంచి కూడా కాస్తో కూస్తో కదలికలు, వ్యాయామం లాంటివి ఇటువంటి సూచనలు చేసుకుంటూ జీవనం తరువాత వారి యొక్క పరిశ్రమలు సాగించుకోవాలి. అంతేకాని ఈ పని కాలేదు, నాకు ఆ పనింది ఈ పనింది అని మనం ఇడిచిపెట్టి ఇటువంటి క్రియలన్నీ ఎప్పుడు మన పనుల వెంట మనం తిరుగుతూ ఉంటే వాటి వలన వచ్చేటువంటి కదలికలు ఆ పనిలో అన్నీ ఉంటే శరీరానికి అది సహకరిస్తుంది. లేకపోతే అట్లనే ఏదో కొన్ని మాత్రమే కలుగుతూ ఉంటే కొన్ని పని చేయకపోతే తుప్పు పడతాయి. బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా సోమరిగా ఉండకూడదు అని చెప్తున్నాడు. చూడండి, సృష్టి యందు ప్రాణులు కానటువంటివి అంటే సెలయేర్లు, కొండలు, ఇవి నీళ్ళు, తర్వాత ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సృష్టిలో జడ పదార్థాలు కొన్ని, ప్రాణులు కొన్ని. అన్నీను తమ తమ కర్మములను ప్రయత్నములు చేయుచునే ఉండును. చీమలు మొదలగునవి సర్వదా ప్రయత్నము చేయుచునే ఉండును. పృథివీ మొదలగు సర్వదా మొదలగునవి తిరుగుచునే ఉంటాయి.
అంటే పృథివీ, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ, వృక్షములు మొదలగునవి పెరుగును విరుగుచూ ఉండును. ఈ దృష్టాంతములను మనుష్యులందరూ గ్రహించుట యోగ్యము. వృక్షాలు పెరుగుతూ ఉంటాయి, ఊరుకుండవు, విరుగుతూ ఉంటాయి, కాలం వచ్చిపోతే మళ్ళీ మొలుస్తూ ఉంటాయి. ఇవన్నీ సృష్టిలో అని నియమాలన్నమాట. ప్రయత్నము చేయునట్టి పురుషునకు ఇతరుడు సహాయము చేయునట్లే ధర్మముతో పురుషార్థమునర్చు వానికి ఈశ్వరుడును సహాయం చేయును. మనము ఏదన్నా పని చేస్తూ ఉంటే ఆ పనికి భగవంతుడు తోడొస్తాడు, సహాయం చేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లే ధర్మముతో పురుషార్థమర్చు వానికి ఈశ్వరుడు సహాయము చేయును. పని చేయునట్టి పురుషునే వృత్యునిగా నుంచుకొందుము. ఎవరైనాను కూడా పని చేసేవాడిని గుమస్తాగా పెట్టుకుంటారు తప్ప సోమరిపోతుని ఎవరు పెట్టుకోరు. ఈ విధంగా దేవుడు కూడా అంతే, పని చేసేవానికే ఫలం ఇస్తాడు తప్ప పని చెయ్యని వానికి, సోమరికి, నువ్వు ఊరికే తిన్నావు, నువ్వు ప్రకృతికి బాకీ వన్నావు నా కొడక అని శిక్షలు వేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరి సొమ్ము తిని బ్రతుకుతున్నారో, భార్య పిల్లలు సొమ్ము, ఇతరత్ర వాళ్ళ సొమ్ము తిని పెరిగితే ఆ యొక్క వారందరికీ రుణము బాకీ పడతావు. అది మళ్ళీ నువ్వు నానాక జన్మలు ఎత్తి అష్టకష్టాలు పడి అనుభవించాలి. ఈ విధంగా చెబుతున్నాడు. కన్నులు గలవానికే చూపుదుము. ఎవరైనాను కూడా చూడగోరేవానికే చూపిస్తాము, కానీ గుడ్డివానికి ఎవరు చూపలేరు. ఇదియునుగాక పరోపకారము వనర్చు ప్రార్థన యందు పరమేశ్వరుడు సహాయకుడగుచున్నాడు. పరోపకారము ఇతరులకు చేసేటువంటి ఉపకారములో పరమేశ్వరుడు సహాయపడుతున్నాడు, కానీ హానికారక కర్మల యందు కాదు. మనము ఇతరులకు కీడు చేసే కర్మలు చేస్తూ ఉంటే వాటికి సహాయపడడు. బెల్లము తీయగానున్నదని మాటలు మాత్రము చెప్పువానికి బెల్లము కానీ దాని రుచి కానీ ఎన్నడూ కలుగదు. ఎవడైనా ప్రయత్నము చేయునో వానికి శీఘ్రము కానీ విలంబము కానీ బెల్లము దొరకును. ఈ విధంగా ప్రయత్నము చేస్తే ఆ బెల్లము ఎట్లుండేది కూడా మనకు అర్థమవుతుంది. కాకపోతే బెల్లము తీయగా ఉంటుంది అంటే ఎట్లా తీయగా ఉంటుందంటే ఏం చెప్తాడు? ఎవడు చెప్పలేడు. తీపి అంటే ఏది స్వామి అని అడిగితే ఏం చెప్తా? నువ్వు తిని చూర్రా. ఆ రకంగా ఈ యొక్క క్రియానుష్ఠానములు అన్నీ చేసి చూడు, నీ మనస్సు ఆనందపడుతుంది అంటే ఎట్లాంటిది స్వామి ఆ ఆనందము అంటే అది నువ్వు చేసి చూడు, నేను చెప్తే నీకెట్లా తెలుస్తుంది అని దీని భావం. ఉపాసన సమాధి విద్ధూతమలస్య చేతసో వివేసి తస్యాన్మనిది యత్ సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే అని ఇది ఒక ఉపనిషత్తు వాక్యం. ఎవనికి సమాధి యోగము వలన అవిద్యాది మలములు నష్టమైనవో, ఎవడ ఆత్మస్థుతుడై పరమాత్మయందు చిత్తము చేర్చి ఉన్నాడో అతనికి పరమాత్మ యోగముచే ఏ సుఖము కలుగుచున్నదో అది వానితో చెప్పుటకు అలవి కాదు, అంటే వాక్కుతో చెప్పుటకు అలవి కాదు అని. ఏలయనగా ఆ ఆనందము జీవాత్మ తన అంతఃకరణముతో గ్రహించును. ఆ అంతఃకరణముతో పొందే ఆనందాన్ని ఎవడు చెప్పలేడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని మనం పొందాలి అంటే ఈ అనుష్ఠానాన్ని ఆచరించాలి. మనము అనుష్ఠానం అంటే మనకు నచ్చదు. గత పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి కదా, ఎక్కడెక్కడికో వెళ్ళారు. కారణం ఏమిటి? ఆడ ఎవరో పిలుస్తాండారు, ఆడ ఎవరో భోజనాలు పెడతాండారు, లేకపోతే ఆడ ఈశ్వరుడు ఏదో పూజ చేస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు, రకరకాలుగా వెళ్ళారు. ఇక్కడికి ఎవ్వరు రావడం లే. అంటే ఇంతకాలం బోధ పోసినా కూడా ఇక్కడ ఉండే సత్యమైన ఈశ్వరుడు కనిపించలే. అబద్ధాల ఈశ్వరుడు అందరికి కనిపిస్తున్నాడు. కారణము ఈ అబద్ధంలో ఉన్నంత వరకు ఎవరికి కూడా జ్ఞానము కలుగదు, మీకు పుణ్యము రాదు. ఎంతకాలం పోయి తిన్నా అన్నదానం చేస్తే పుణ్యం అంటే ఎట్లా వస్తుంది పుణ్యము? అన్నము లేనివాడికి పుణ్యము చేస్తే, దానం చేస్తే పుణ్యం, ఉన్న వాళ్లకు దానం చేస్తే సోమరులు అవుతారు.
మీకు పాపమే, వాడికి పాపమే వచ్చేది. బాగా గుర్తుంచుకోండి. ఒక యజ్ఞము చేసే చోట మాత్రమే అన్నదానం ఎంత చేసినా పుణ్యము కలుగుతుంది. ఎందుకంటే యజ్ఞానికి వచ్చే వాళ్లకు మనము ఇంతసేపు వాళ్ళ పూజ చేసి ఇంతవరకు మనస్సు ఆ భగవంతుని మార్గంలో గడిపి ఇప్పుడు అయిపోయినాక ఊరికే పోకుండా ఏదో ఒక భోజనము వారికి పెట్టి పంపించడము మన అందరి బాధ్యత. ఇది మాత్రమే పుణ్యం వస్తుంది తప్ప మిగతా ఎక్కడ మీరు భోంచేసినా అది ప్రసాదము ఇది ప్రసాదము అని తింటారు. ఇవన్నీ తప్పు. ప్రసాదం అంటే ఏమిటి? భగవంతుడిచ్చిన ప్రసాదము ఇది మాత్రమే. సృష్టిలో భగవంతుడిచ్చినటువంటి వస్తువు అంతయు ప్రసాదమే. మనకు ధనము ఇవ్వని, బియ్యము ఇవ్వని, కందివేళ్ళు ఇవ్వని, ఏమి ఇచ్చినా భగవంతుని ప్రసాదమే. అక్కడికి పోయి తింటే కాదు. ఈ రకంగా గత పౌర్ణమిలో మనమందరము కూడా సోమరులుగా అక్కడికి వెళ్ళి కాలాన్ని వ్యర్థపుచ్చినాం. కాబట్టి అటువంటి పనులు చేయవద్దు. మధ్య రోజుల్లో ఉండలేక ఒకవేళ పోయినా పోవచ్చు, చూసొచ్చినా చూసి రాండి. కానీ పౌర్ణమికి అమావాస్యకు అటు వెళ్ళకూడదు. ఇక్కడ వచ్చేటటువంటి పుణ్యం మీకు నష్టం అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఉపాసన శబ్దమునకు అర్థము సమీపస్థుడగుట అని అర్థము. అంటే ఎవరికి సమీపము? భగవంతునకు సమీపము, సమీపస్థుడవుతాము. ఉపాసన అంటే అష్టాంగ యోగముచే పరమాత్మకు చేరువగుటకు ఆ పరమాత్మను సర్వవ్యాపి సర్వాంతర్యామి రూపముచే ప్రత్యక్షము చేసుకొనుటకును ఆవశ్యకమగు కార్యములన్నీ చేయవలేదు. ఇది ఏ ఉపాసన అంటే యజ్ఞములు కాదు, యోగములు కాదు, ధ్యానము కాదు, ఇవన్నీ చెయ్యాలి. ఈ ఆ భగవంతుని కార్యములన్నీ ఉపాసనకే పేరు, అర్థము. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతునకు దగ్గరవుతాము మనము. ఇవి చేయకుండా ఒక్కరోజు విడిచిపోయినారంటే మీరు కొంత దూరమైనట్టు భగవంతుని గుర్తుంచుకోండి. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. ఇందులో ఉన్నటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి ఒక వాక్యము అసత్యము కాదు. ఎప్పుడు కూడా ఉత్తప్పుడు ఏదన్నా పోతే పోదురు కానీ ఈ యొక్క పౌర్ణమికి అమావాస్యకు వినడానికి రాకుండా పోయినారంటే మీరు కొంత దూరం పోయినట్లే భగవంతునికి. భగవంతుని నిరంతరము చేరువవ్వాలని కోరికలు మీ మనస్సులో ఉండాలి. బాగా గుర్తుంచుకోండి. తత్ర హింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమః. ఉపాసన ఆరంభింపగోరు వాడెవరి యందును వైరముంచకూడదు, అందరి యందును నిరంతరము ప్రీతినుంచవలెను. అంటే ఇవి ఎవరితో వైరం పెట్టుకోకూడదు. మనము మన యొక్క సత్యమైనటువంటి భగవంతుడు ఇచ్చేటువంటి ఆజ్ఞల యందు మన జీవనం నడిపించవలెను. అంతే తప్ప వాళ్ళతో వీళ్ళతో వైరుధ్యం ఉండకూడదు. సత్యమును చెప్పవలెను, అబద్ధమెనడు చెప్పరాదు. చూడమ్మా, ఇక్కడ చెప్పినాడు, నువ్వు నిష్కారణంగా అబద్ధమాడి ₹1 పాపం సంపాదించుకుంటావు. ఏం పడింది మనకు? సత్యము మాట్లాడాలి, దొంగిలింపబడకూడదు, సత్య వ్యవహారమే చేయవలను, జితేంద్రియుడై ఉండవలను, లంపటుడు కాకూడదు. అంటే అర్థము ఎప్పుడు వదిలిపెట్టాక సంసారమే నాకు స్వర్గము, అదే నాకు పిల్లలకు, నా భార్యకు, నా పిల్లలకు, అందరికీ మాకు ఇది ఇడిచిపెడితే మాకు సంపాదన రాదు, వాడికి అది సంపాయాలా, వీడికి ఇది సంపాయాలా, ఇటువంటి కోరికలు లంపటం కారాదు. ఇక మిగిలిన సావుకాళ్ళ విషయం చూస్తామంటే మిగిలినటువంటి ధనములు, డబ్బులు, సావుకాళ్ళు కానీ బీదోళ్ళు కానీ పని వలన సంపాదించుకునేటువంటి ధనము కానీ ఉన్నటువంటిది భగవంతుడు ఏం చెప్తాడు? ఉన్న వాటిలో కొంతైనా ధర్మానుష్ఠానానికి సత్కార్యాలకు ఖర్చు పెడితే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఊరికరే గోయిందా టెంకాయ కొడితే నిమ్మకాయ వచ్చే రాదు. అది కోస్తే మనమే తింటాం, కొడితే మనమే తింటాం. కాబట్టి వాటి వలన ఏ పుణ్యము రాదు. ఈ కార్తీకాల్లో ఎన్ని టెంకాయలు తెగింటాయో ఆ గుళ్ళల్లో, గోపురాల్లో. బుద్ధిహీనులు తెలియదు వాళ్ళకి. ఏ విధమైన ఒక్క పైసా పరమార్థం కూడా లభించదు. ఇది ప్రతివాడు తెలుసుకోవాలి. నిరభిమాని కావలేను. అభిమానము, పౌరుషము, మమ్మల్ని పిలవలేదులే మేమెందుకు పోవాలి, మమ్మల్ని ఇట్లా పిలిచా అట్లా పిలిచా అనుకోకూడదు.
ఈ 5 విధముల యమములు ఉపాసనా యోగమునకు ప్రథమాంగం. శౌచ సంతోష స్వాధ్యాయేశ్వర ప్రణిధాన నియమ. రాగద్వేషములను వదలి లోపలను జలాదులచే లోపల రాగద్వేషాలు ఉండకూడదు. జలాదులచే వెలుపలను పవిత్రుడుగా ఉండవలెను. ధర్మమునే పురుషార్థమునర్చుట వలన కలుగు లాభముచే సంతోషమును, హానిచే దుఃఖమును పొందక సర్వదా ప్రసన్నుడై ఆలస్యమును వదలి పురుషార్థమునర్పవలెను. ఆలస్యము అంటే రేపు చూద్దాములే, మన్నాడు చేద్దాములే, ఎందుకులే ఇప్పుడు అంతా, ఇటువంటి మాటలు ఉండకూడదు. భగవంతుని కర్మ క్రియ అనుష్ఠానము ఎప్పుడు చేయాలనుకున్నాడో అప్పుడు చెయ్యాలి. ఎవరైనాను కూడా ఇది మంచి రోజు కాదులే, ఇది అష్టమి, ఇది అమావాస్య, వద్దు, ఇట్లా వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేస్తే మళ్ళీ బుద్ధి మారుతుంది. ఆ సత్కర్మ అనుష్ఠానం మీరు చేయలేరు, వ్యర్థమైపోతారు, వెనుకకి పోతారు, భగవంతునికి దూరం అవుతారు. ఎల్లప్పుడూ సుఖదుఖములను సహించుకునే ధర్మమునే అనుష్ఠింపవలెను. సుఖదుఖాలు గత జన్మలో చేసిన ప్రకారం వస్తూ ఉంటాయి, వాటి వేళకు వీటి వేళకు ఇవి వస్తూ ఉంటాయి. కానీ ధర్మాన్ని మాత్రము అనుష్ఠానం చేస్తూనే ఉండవలెను. అధర్మమును అనుష్ఠింపరాదు ఎప్పుడు కూడా. నాకు ఇయ్యలే దేవుడు, బోడి ధర్మం ఇదంతా అదెంత అని అనేటోళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి అది తప్పు. మనం చేయవలసిన పనులు చెయ్యాలి. ఆ తర్వాత భగవంతుని ఆజ్ఞ ఎట్లుందో ఆయన చూసుకుంటారు. గత జన్మల్లో చేసిన కర్మఫలాలు ఇప్పుడు పుణ్యము చేసినంత మాత్రాన మారవు. ఇప్పుడు యజ్ఞాలు చేసి ఎన్ని దానాలు చేసినా మారవు. ఎందుకంటే ముందు జన్మల్లో రాసినటువంటి రాత అట్లనే ఉంటుంది. అది తుడిపి కొత్త రాత రాయదు. అది వేరు రాత కావాలంటే అది తీరిపోయినాక మళ్ళా జన్మము పుట్టేటప్పుడు కొత్త రాత రాస్తాడు. ఈ జన్మలో చేసినటువంటి కర్మలను బట్టి అప్పుడు రాస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ సత్యశాస్త్రములను చదివించుచు సత్పురుషుల సాంగత్యము చేయవలెను. అంటే మంచి వాళ్ళ స్నేహమే చేయవలెను. ఓం అను పరమాత్ముని నామార్థమును విచారింపవలెను. ప్రతిదినము జపము చేయవలెను. తన ఆత్మను పరమేశ్వరుని ఆజ్ఞానుకూలముగా సమర్పింపవలెను. ఈ 5 నియమములను కలిసి ఉపాసనా యోగమున 2వ అంగమనబడను. దీనికి పిమ్మట 6 అంగములను యోగశాస్త్రమందు గాని ఋగ్వేదాది భాష్య భూమికయందు గాని ఇతరత్ర వాటిలో ఉన్నాయి. వాటిని చూసి తెలుసుకోమని చెబుతున్నారు. ఉపాసన చేయవలసినప్పుడు ఏకాంతమగు పరిశుద్ధ ప్రదేశమున చేరి ఆసనబద్ధుడై ప్రాణాయామము చేసి బాహ్య విషయముల నుండి ఇంద్రియములను మనస్సును మరల్చి నాభి ప్రదేశము గాని శిఖాస్థానమందు గాని వెన్నెముక బ్రహ్మదండియందు గాని స్థిరపరచి స్వాత్మ పరమాత్మల వివేచనము చేయుచు పరమాత్మయందు నిమగ్నుడై సంయమి కావలెను. ఈ విధంగా మనము జీవన విధానమును చెయ్యాలి అని చెప్పేసి పరమాత్ముడు చెప్పుచున్నాడు. ఈ సాధనములను చేసినప్పుడు అతని ఆత్మయు అంతఃకరణమును పవిత్రములై సత్యపూర్ణములగును. ప్రతిదినము జ్ఞానమును విజ్ఞానమును వర్ధిల్లజేసి ముక్తి వరకు చేర్చును. 8 జాములలో 1 గడియ ఏని ఇట్లు ధ్యానించవేని అతడు ఎల్లప్పుడూ ఉన్నతినే పొందును. సర్వజ్ఞత్వాది గుణములతో పరమేశ్వరుని ఉపాసించుట సగుణోపాసన అనబడును. అంటే పరమేశ్వరుని సగుణములతో కీర్తించడం. రాగద్వేషములు, రూపము, రసము, గంధము, స్పర్శము మున్నగు గుణముల నుండి వేరుగా పరమాత్మని ఎంచి ఇవన్నీ ఆయనకు లేవు, మనలో మాత్రమే ఉంటాయి. అతి సూక్ష్మగు ఆత్మ లోపలను వెలుపలను వ్యాపించి ఉండు పరమేశ్వరుని యందు దృఢముగా స్థితులగుట వలన నిర్గుణోపాసన అనబడను. ఈ విధంగా నిర్గుణోపాసన చెయ్యాలి. మన మనస్సు అందు ఈ విధంగా పరమేశ్వరుని రాగద్వేషరహితుడు, జన్మము చావు పుట్టుకలు లేవు, అతని ఈ విధంగా మనము ఆయన ఇంత గొప్పవాడు అనేటటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని ఆయన దుఃఖములు పరడు, దోషములు సమస్త దోషములు ఆయన యందు లేవు అని ఈ విధంగా స్తుతి ప్రార్థనలు వర్ణించుతా నిర్గుణోపాసన అంటారు. మన వాళ్ళు సగుణోపాసన నిర్గుణోపాసన అంటే ఏమంటారు? విగ్రహాలను పూజించేది నిర్గుణోపాసన,
ఈ యజ్ఞము యాగములు చేసేది సగుణోపాసన. అది కాబట్టి ఈ రకంగా దాన్ని తిప్పుతారు, అడ్డం దావ తిప్పుతారు. భగవంతుడు అన్ని రకాల్లో ఉన్నాడు, విగ్రహాల్లో ఉన్నాడు, మరి ధ్యానం చేస్తే ఉన్నాడు. సగుణోపాసన నిర్గుణోపాసన రెండు చేయొచ్చు. ఆకారుడు నిరాకారుడు రెండు అవుతాడు. ఎట్లా అవుతాడు? ఒక వ్యక్తి ఒక దుబ్బగా ఉన్నాడు, ఒక సన్నగా ఉన్నాడు అంటే ఒకటే వ్యక్తి ఎట్లా అవుతాడు? ఉన్నది ఉంటుంది, అతనిలో లేనిది ఉండదు. ఒకటే లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు అంటే తప్పు కాదు. పరమేశ్వరుని ఆ విధంగా చెప్తారు. ఎందుకు చెప్తారు? ఇదే ఈ మూర్ఖులను మోసపుచ్చడానికి, తెలివిలేని వాళ్ళను ఆ రాళ్లకు కనిపించడానికి. ఇంతకు తప్ప ఏ వేదంలో లేదు, ఏ శాస్త్రంలో ఉపనిషత్తుల్లో లేదు. పరమాత్మకు రూపం ఉందని. కాబట్టి అటువంటి పరమాత్మను గుణాలు ఉన్నాయి, అనేకమైన గుణాలు. నా తస్య ప్రతిమ అస్తి అనగా నాకు ప్రతిమ అనేది లేదు రాని భగవంతుడు వేదములో చెప్పాడు. యస్య నామః మహద్యశః అంటే నాకు అనేక నామాలు ఉన్నాయి. ఆ అన్ని నామాలను అన్ని గుణాలతో పాటు ఇచ్చినాను. ఆ గుణాలను కీర్తించండి. అంతేకాని నాకు ప్రతిమ పెట్టి రూపం పెట్టి ఎవరు పూజింపకుడు, మీరు అంధకారంలో పడి ఘోరమైన దుఃఖాలను అనుభవిస్తారు అని ఈ విధంగా భగవంతుడు చెప్పారు. ఎందుకు వెళుతున్నాము మనము? ఎక్కడికెక్కడికో వెళ్ళడము, ఎక్కడికెక్కడికో చేయడము అంటే ఇది పూర్తి అజ్ఞానంలో పడి ఇంకా దుఃఖాలు కొని తెచ్చుకోవడానికి తప్ప మీకు ఏ విధమైనటువంటి పుణ్యము కలగదు అని నిస్సందేహంగా చెబుతున్నాను. ఇప్పుడు 1-2 పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తాను. మానవులు నియమాలు అంటే భయపడతారు. దేవులంకాడికి పోతే గుళ్ళు గోపురాల కాడికి ఏ నియమాలు చెప్పరు. ఇవి తినాకు, ఇవి తిను, ఇట్లా బతకాకు, ఇట్లా బతుకు అని చెప్పరు. మంచి చేసినా చెడు చేసినా నీ తిప్పలు నువ్వు పడుకో, మా ఇష్టము, మేము అమ్మ మాట్లాడాకండి అమ్మా, అమ్మో కొంచెం ఇక్కడ శ్రద్ధ పెట్టండి, నేను గొంతు దించుకొని ఎందుకు అరుస్తున్నానో ఆలోచించండి. ఎందుకంటే వినపడవు, మైకు లేదు ఇక్కడ, గట్టిగా అరుస్తుంటాను. కాబట్టి అటువంటిది మీరు వినకపోతే వ్యర్థమైపోతారు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమములే కా భక్తులు కారు పాపులవుతారు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమములే కా భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా భక్తుడు కావా. నియమాలంటే భయపడతారు. వారికి పోతే వాళ్ళు అది చెప్తారు, ఇది చెప్తారు, ఇవన్నీ మనకి యాడైతాయి అంటారు. నియమాలు లేకుండా జీవించేది మనుషులు కారు, పాపులవుతారు, భక్తులు కారు. చూడండి, అక్కడ బోర్డు వేశాము, ప్రతి పౌర్ణమికి యజ్ఞామునకు వచ్చినటువంటి వాళ్లకు భోజనము అని. భోజనానికి కూడా రారు. అదే ఊరికే ఊళ్ళో భోజనం పెడతాడు, పరిగెత్తి సచ్చారు. కారణం ఏమిటి? వాళ్ళు ఏమనరు, ఏం చెప్పరు. వీడికి వచ్చే వాళ్ళు నియమాలంటే భయపడతారు. వీడికి వచ్చే వాళ్ళకు వీళ్ళు చెప్పినట్టు వినాలా, వీళ్ళు చెప్తా అంటారు, అది మనకు వద్దులే అంటారు. ఊరికే ఎవరన్నా బోర్డు వేసి పెడతారా భోజనం, మేము పెడతామంటున్నాము, రావడం లేదు. అదే వాళ్ళు ఏమి చెప్పరు కాబట్టి అడిగిపోతారు, పరిగెత్తిపోతారు. అక్కడ వాళ్ళు పాపమని నీకు చెప్పలే, అది పాపం వస్తాడు. ఏడబడదమ్మా, ఏడబడతా ఉంది, అది యాడుంది, నేను యాడుందా? కానీ నాకేం భయంలే, అది అందరూ చూడాలని నేను చెప్పేది. అందరూ వినాలి. ఎంత దూరం పోతాయనుకున్నావు? హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతాయి అవన్నీ. ఊరికే కాదు, ఈ పొద్దున కూడా నాకు ఫోన్ చేశాడు, మీరు బాగా చేస్తున్నారయ్యా, మీరు ఎంత గొప్ప, మీకున్నటువంటి వయస్సులో ఈ యొక్క ప్రచారం చేస్తున్నావంటే నువ్వు చాలా గొప్ప అంటున్నారు. హుజూర్ నగర్ అంట, హైదరాబాద్ నుంచి 5 గంటల ప్రయాణం అంట.
అంత దూరం నుంచి కూడా నాకు ఫోన్లు చేసి మాట్లాడతారు. అదే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని ఆ రకంగా అయిపోయింది. కాబట్టి నీవు ఇట్లా చెప్తావు అందుకే రారు అంటే పాపములో దొబ్బుతే బాగుంటుందా? వాళ్ళందరూ మిమ్మల్ని పాపంలో దొబ్బుతడ్డారు. అది తెలుసుకోలేక మీరుండారు. మాకు బుర్దే సంతోషము, పందే బురదలేకి పోవాకే అంటే మాకు అదే సంతోషం అంటే ఏమవుతుంది? దానికి అదే ఆనందము అవుతుంది. కాబట్టి అది బురద కడుక్కోవాలా చూడమ్మా, బురద కడుక్కోవాలా అని అనుకోవాలా. ఏ జీవికి అంటే మనమందరం మానవులం, అవునా కాదా? మనుష్యులము. జంతువులమైతే మనకు తెలివి ఉండదు, మూర్ఖత్వం ఉంటదు. మనము చెప్పితే వినకపోయే వాళ్ళు పోయినట్టు పోని, మనమైనా తెలుసుకొని రావాలి అని చెప్తాను దాన్ని నేను. ఎందుకంటే గత పుణ్యంలో 10 మంది కూడా లేరు. కారణం అక్కడ పాపం లేకపోతున్నారు. మాకు పాపం కావాలి, మాకు పాపం కావాలి, పుణ్యం వద్దు అని పోతున్నారు. కారణం ఏమిటంటే పాపం అంత రుచిగా ఉంటుంది. మన లోకంలో కూడా దొంగ డబ్బు బాగా పాపం అయినా కూడా ఎవరు గబకి ఎవరు చాడపా గబకిని సంఖ్యలో పెట్టుకుంటారు, అంతే కదా. ఏదైనా దొరికినా కూడా ఇటువంటి పనులు చేయకూడదు, ఇది ఎప్పుడైనా పాపము అని ఎవరైనా అనుకుంటున్నారా? పాపం సొమ్ము అంటేనే ఇష్టం. అదే మరి కారణం ఏమిటంటే పాపాన్ని మోసుకొచ్చారన్నమాట, మోసుకొచ్చుకుంటున్నారు. ఇది బాగా తెలుసుకోవాలి. పాట పాడుతున్నాను వినండి.